హాయ్ హలో ఐ హోప్ యు ఆల్ ఆర్ ఫైన్ 2026లో ప్రభుత్వ ఉద్యోగమే నా లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిపరేషన్ అండ్ బెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ పిఆర్ అకాడమీ. ఇలానే చదవండి, ఉద్యోగం పొందండి. మరి ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఏ క్రైటీరియా నుండి క్వశ్చన్స్ గతంలో వచ్చాయి, ఆ క్వశ్చన్ని నేను ఎలా నేర్చుకోవాలి, ఇక్కడ సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరుకుతుంది, ఏ ప్లాట్ఫామ్లో సరైన విధానంగా నేను నేర్చుకోవడానికి నాకున్నటువంటి పరిజ్ఞానానికి అది తోడ్పడుతుంది. మరి ఎలా చదివితే నేను రానున్న ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, సరైన విధానంలో నేర్చుకోగలిగితే, సరైన విధానంలో ప్రతి ఒక్క క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగితే ఈ 26లో ఉద్యోగం నీదే మిత్రమా. జిల్లాలో ఒక పోస్ట్ ఉండనివ్వండి, 10 పోస్టులు ఉండనివ్వండి, 100 పోస్టులు ఉండనివ్వండి, ఎన్ని పోస్టులు అక్కడ సంఖ్యతోని సమాధానం కాదు, అక్కడ సంఖ్యతోని మనకి సంబంధమే లేదు. మనకి కావాల్సింది ఒక పోస్టు. ఆ ఒక పోస్టుకు నా జిల్లాలో నేనే హైయెస్ట్ మార్క్ సంపాదిస్తాను. ఆ హైయెస్ట్ మార్క్ నాదే అయి ఉంటుంది. మెరిట్ లిస్ట్లో నా నంబర్, ఐడి నంబర్ మాత్రమే ఉంటుంది. అపాయింట్మెంట్ లెటర్ నా పేరు మాత్రమే ఉంటుందనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన పిఆర్ అకాడమీ వారికి అందిస్తుంది ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం. ఏంటి సార్ ఈ అవకాశం? ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే మన దగ్గర కోర్సు తీసుకుని వారు, రానున్న రోజులు తీసుకుంటున్న వారు, ప్రతి ఒక్క పర్సన్కి మన పిఆర్ అకాడమీని ద బెస్ట్ స్ట్రాటజీ అందిస్తుంది. మీరు కోరుకున్న విధంగా, మీరు అందించిన విధంగా, మీరు సపోర్ట్ ఇచ్చే విధంగా, మీరు చెప్పినటువంటి సలహా మేరకు మన పిఆర్ అకాడమీ మీకు ఎగ్జామ్ అయినంత వరకు మీకు మా పిఆర్ అకాడమీని 100% సపోర్ట్ ఇవ్వడానికే ఈ వీడియో చేయడానికి. మరి ఏ విధంగా నేను సపోర్ట్ అందించడానికి మీ ముందు రావడం జరిగింది, ఈ వీడియోలో క్లియర్గా నేను అందిస్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఒక విషయం మర్చిపోవద్దు మిత్రమా, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ పైన క్లిక్ చేయడం. కొత్తవారు అయితే, పాతవారు అయితే పిఆర్ అకాడమీ అందరూ శ్రేయభిలాషి. సో రైట్, ఇలా చదవండి, 2026లో ఉద్యోగం పొందండి అని టైటిల్ పెట్టాం. మరి ఎలా చదవాలి? రైట్, మన జీవితం అనే ఒక లక్ష్యంలో ముందుకు వెళ్ళేటప్పుడు మనకి జీకే అండ్ ఇంగ్లీష్ 2 సబ్జెక్ట్ నుంచి 100 మార్క్స్ ఉంటుంది. రైట్, మీరు ప్రిపేర్ అవుతున్న జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, వీటికి 100 మార్క్స్ ఉంటుంది. మరి ఇక్కడ కాపిస్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్కి అయితే ఓన్లీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి అయితే 45 మార్క్స్ జీకే ఉంటుంది. మరి మనం ఎలా చదవాలి? రైట్, అయితే ఈ హైకోర్టులో 100 మార్క్స్ ఉన్న వారికి జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్టు ఇంగ్లీష్ అవుతుంది. మనం ఇక్కడ ఇంగ్లీష్లో టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే, ఇంగ్లీష్కి 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలంటే దానికి కావాల్సిన ప్రణాళిక సరైన విధంగా ఉంటుంది. సో ఈ 40 మార్క్స్లో నేనైతే 36+ ఇస్తున్నాను మిత్రమా టార్గెట్. ఎస్, ఈజీగా 40/36, 38, 39 ఇలా కూడా ఆ 1 మార్క్ పోతే ఇక్కడ వొకాబులరీ పార్ట్లో పోవాలి తప్ప గ్రామర్లో ఇంకా కాంప్రిహెన్షన్లో పోయే ప్రసక్తే లేదు. అంత అద్భుతంగా మనం సపోర్ట్ అందిస్తున్నాం. సో రైట్, ఇప్పుడు మనం జనరల్ ఇంగ్లీష్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో 40 మార్క్స్. రైట్, మరి జీకే నుంచి 40 మార్క్స్. అయితే మీరు ఏం చెప్పారు అంటే, సరే డైలీ లైవ్ కండక్ట్ చేయండి అన్నారు. ఎస్, డైలీ లైవ్ నేను కండక్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు 4:30 PM 4:30 ప్రతిరోజు మనకి లైవ్ సెషన్ ఉంటుంది. 4:30 to 6 PM పర్ డే 90 మినిట్స్ సెషన్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. మరి 90 మినిట్స్ సెషన్లో మీకు క్లియర్గా నేర్పిస్తాను. ఎలా నేర్చుకుంటాం మిత్రమా? మనకి ఇంగ్లీష్లో ఎగ్జామ్లో రికార్డ్ అసిస్టెంట్ కానివ్వండి, అలాగే జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఎగ్జామినర్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ క్వశ్చన్స్ ఎలా వస్తుంది? రైట్, మనకి క్వశ్చన్స్ వచ్చింది ఏ క్రైటీరియా నుంచి వస్తుందంటే కామన్ ఎరా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మిత్రమా. రెండోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మిత్రమా.
నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మిత్రమా, వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్, ఈ మధ్య ఇది తగ్గించేసారు ఇవ్వడము. ఈ పైన చెప్పినటువంటి 3 అయితే రిపీటెడ్గా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మనం చూస్తున్నాం. ఓకే, కామన్ ఎర్రర్. అలాగే చూడ్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, చూడ్ ది గ్రామటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అండ్ రీఅరేంజ్మెంట్ ది సెంటెన్స్. అలాగే జంబల్డ్ సెంటెన్స్ అండ్ మోస్ట్ అప్రోప్రియేట్ సూటబుల్ వర్డ్స్ అంటే డబుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం మార్క్స్ పొందాలి అంటే ఈ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలంటే ఏ విధానంలో నేర్చుకోవాలి, వీటితో పాటు వొకాబులరీ, వెరీ 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 ఇంపార్టెంట్. వొకాబులరీలో సినోనిమ్స్ కావచ్చు, ఎంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఇడియమ్స్, స్పెల్లింగ్, వీటి నుంచి మార్క్స్ పొందాలి అంటే ఎలా చదవాలి. సో వీటి గురించి ప్రతిరోజు నేను వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక కామన్ ఎర్రర్లో మనకి క్వశ్చన్స్ ఎలా అరేంజ్ అవుతుంది. టేక్ ఏ ఎగ్జాంపుల్, నేను పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి మీరు నేర్చుకుంటున్నారు, రైట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కామన్ ఎర్రర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది, లేదా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మనం తీసుకుందాం. ఈ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి ఈ 10 టైప్స్ ఆఫ్ మోడల్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది అంటే, ఒక యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, డబుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, కామన్ ఎర్రర్లో క్వశ్చన్ ఎలా వస్తుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, చూద్ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్లో ఎలా క్వశ్చన్ వస్తుంది, ఇన్కరెక్ట్ సెంటెన్స్లో ఎలా వస్తుంది, రీఅరేంజ్మెంట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఎలా వస్తుంది, ప్రాపర్ ఆర్డర్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది. వీటి గురించి ఒక యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఒక రోజు తీసుకుని ఈ 10 టైప్స్ ఆఫ్ మోడల్లో క్వశ్చన్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మిత్రమా గుర్తుపెట్టుకో, బిట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఎగ్జామ్ హాల్లో మనం ఏ ప్యాటర్న్, ఏ మోడల్ అయితే ఇక్కడ చేస్తామో, ఏ మోడల్లో మనం నేర్చుకుంటామో, ఏ విధానంలో మనం నేర్పిస్తామో అదే విధానంలో క్వశ్చన్స్ అన్నీను కూడా 40కి 40 క్వశ్చన్స్ అన్నీ అదే విధానంలో ఉంటుంది. బిట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే 2018, 22 అలాగే 25లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు మరి తెలంగాణ హైకోర్టులో జరిగిన ఎగ్జామినేషన్లో మనం ఏ ప్యాటర్న్ అయితే అందించామో ఆ ప్యాటర్న్ నుంచే క్వశ్చన్స్ వచ్చింది, కానీ ఇంతవరకు ఒక క్వశ్చన్ కూడా మిస్ అయ్యే ప్రసక్తి లేదు. అయితే ఒకటి మాత్రం నిజాయితీగా చెప్పగలుగుతున్నాను, ఈ క్వశ్చన్ మాత్రమే వస్తుందని నేనాడు చెప్పలేను, చెప్పబోను కూడా. కానీ ఈ మోడల్లోనే వస్తుందని మాత్రం చెప్తున్నాను. అదే మోడల్లో క్వశ్చన్స్ వస్తుంది. మరి ఆ మోడల్లోనే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ ఏప్రిల్ మనకి 2nd వీక్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 2nd వీక్లో మనకి ఎగ్జామ్ ఉంది. మరి ఏప్రిల్ 2nd వీక్లో ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఏప్రిల్ ఒకవేళ 3rd వీక్ వెళ్ళినా 4th వీక్కి వెళ్ళినా మీకు ఎగ్జామ్ అయినంత వరకు రెగ్యులర్ ఇదే టైమింగ్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. అయితే మీరు కోరుకుంటే 5 డేస్ ఇంగ్లీష్ పెట్టి ఒక 2 డేస్ జీకే కూడా పెట్టుకుందాం. అయితే ముందు ఒక 1 వీక్ 2 వీక్స్ ఇంగ్లీష్ రెగ్యులర్గా కండక్ట్ చేసిన తర్వాత జీకే వైపు కూడా దృష్టి పెడదాం. సో మీరు కోరుకున్న టైం, మీరు నాకు సలహా ఇచ్చినటువంటి టైము, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను ఏ టైంలో పెట్టాలి ఎగ్జామ్ అంటే ఈవినింగ్ 4:30 PM ఎగ్జామ్ పెట్టండి సార్ అన్నారు. అంటే రెగ్యులర్ లైవ్ పెట్టండి అన్నారు. అయితే కేవలం ఒక యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో ముందు కాన్సెప్ట్ నేర్పిస్తాను. కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఆన్సర్ ఎలా వస్తుంది, ఆ వచ్చే క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం ఎలా రాయాలో కూడా నీట్గా క్లియర్గా ప్రతి ఒక్క పర్సన్కి నేర్పించడం జరుగుతుంది. మిత్రమా గుర్తుపెట్టుకో, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండా, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండా, నాకు గ్రామర్ వచ్చా, నాకు గ్రామర్ రాదా, నాకు ఇంగ్లీష్ పైన సంపూర్ణమైన అవగాహన ఉందా లేదా, ఇది కాదు మాట. నేను చెప్పాలి ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. మీకు గ్రామర్లో సంపూర్ణమైన నాలెడ్జ్ ఉంది, రండి కలిసి ఇంకా కొంచెం నేర్చుకుందాం. నాకు పూర్తిగా గ్రామర్ పైన అవగాహన లేదు, ఓకే, వెల్ అండ్ గుడ్, రండి. ప్రశాంత్ గౌడ్ సార్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఈ ప్యాటర్న్లో నేర్పించి ఇక్కడ రాబోయే క్వశ్చన్ అన్నిటికీ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేలా, పర్ఫెక్ట్ ఆన్సర్ చూస్ చేసేలా చేయడానికి సంసిద్ధంగా నేను ఉన్నాను.
మరి ఆ విధానంలో మీరు నేర్చుకోవాలి అంటే మనం ప్రతిరోజు కండక్ట్ చేయబోతున్నటువంటి లైవ్ సెషన్స్లో జాయిన్ అయితే చాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత ఈ వొకాబులరీ పార్ట్ కూడా ఉంది. వొకాబులరీ పార్ట్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అలాగే ఇడియమ్స్, దెన్ సినమ్స్, యాంటనిమ్స్ ఎలా నేర్చుకోవాలి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్ వస్తుంది, ఏ పీడిఎఫ్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఎలా చదవాలి, ఏ మెటీరియల్ నుంచి క్వశ్చన్ వస్తుంది, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వీటి గురించి కూడా నేను క్లియర్గా అవగాహన కల్పిస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక మాట ముగింపు ముందు, మనం మీకు అందించినటువంటి సహాయం ఏదైతే ఉందో ఈ లైవ్ సెషన్ దయచేసి మరికొంతమందికి షేర్ చేయండి. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే పిఆర్ అకాడమీ అంతిమ స్లోగన్. ఓకే, సో ఈ యొక్క నినాదంతో పాటు అందరూ పోరాడదాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నాం సార్ అసలు విషయం అది. సో రైట్, మండే గుర్తుపెట్టుకున్నామా, మండే 4:30 PM మనం లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైంలో ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మీరు అటెండ్ అవ్వడం కాక మరి కొంతమందికి అటెండ్ అవ్వమని చెప్పండి. నచ్చకపోతే లైవ్ నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం సాధించాలి అనే పరితపనతో ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ద బెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్ క్లియర్లీ అండ్ టు గెయిన్ ఏ హై మార్క్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనే విషయం మాత్రం ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు తెలుస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్గా ఈ పిఆర్ అకాడమీ మీ అందరి యొక్క సపోర్ట్తో నిలబడుతుంది కూడా రానున్న రోజుల్లో. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మళ్ళీ చెప్తున్నాను, అందరం కలిసి నేర్చుకుందాం, క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఈజీగా ఎగ్జామ్ హాల్ రాసి ఎక్కువ మార్కు పొంది మన జిల్లాలో మనమే హైయెస్ట్ మార్కు పొంది 2026లో ఉద్యోగం సాధిద్దాం. మిత్రమా, నేను సిద్ధం, మరి మీరు సిద్ధమా? సిద్ధమైతే గెట్ రెడీ అని కామెంట్ చేయండి. త్వరలో మండే నుంచి కలుద్దాం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.